జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆయన కుటుంబ సభ్యుల భద్రత కోసం దాదాపుగా 1000 మంది భద్రతా సిబ్బందులను నియమించుకున్నట్లుగా, అలాగే ఈ 5 ఏళ్ల కాలంలో వారికి 300 కోట్లకు పైగా జీతభత్యాలు చెల్లించినట్లుగా, దక్షిణ భారతదేశంలో ఏ ముఖ్యమంత్రికి లేని విధంగా జగన్మోహన్ రెడ్డికి అధిక సంఖ్యలో భద్రతా సిబ్బందులు నియమించుకున్నట్లుగా కొన్ని వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో వీటి మీద మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా పట్లమణి గారు. వారితో మాట్లాడదాం. దుర్గా, నమస్తే అండి. నమస్తే అండి. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తాను ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో తన భద్రత కోసం, తన కుటుంబ భద్రత కోసం దాదాపుగా 1000 మంది భద్రతా సిబ్బందులను నియమించుకున్నట్లుగా, వారికి 5 ఏళ్ల కాలంలో 300 కోట్లకు పైగా జీతభత్యాలు చెల్లించినట్లుగా, అసలు దక్షిణ భారతదేశంలోనే ఎవ్వరికీ లేని విధంగా, అంటే ఏ ముఖ్యమంత్రికి లేని విధంగా జగన్మోహన్ రెడ్డి భద్రతా సిబ్బందిని ఏర్పాటు చేసుకున్నారని, అది ఇంట్లో ఉంటేనే 1000 మంది అని, బయటికి వెళ్తే 1000 మందికి పైగానే ఉండే అవకాశం ఉంది అంటూ రకరకాలుగా కొన్ని వార్తలు వస్తున్నాయి. ఆయన మీద ఆరోపణలు వస్తున్నటువంటి నేపథ్యంలో దీని మీద మీ విశ్లేషణ ఏంటంటే ఏం చెప్తారు? ఇప్పుడు ఒక ప్రధానికి కానీ, ఒక రాష్ట్రపతికి కానీ, ముఖ్యమైన నాయకులకు కానీ లేనంత భద్రత జగన్మోహన్ రెడ్డి గారికి ఉందండి. ఆయన మాజీ ముఖ్యమంత్రి అయినా ఇప్పుడు కూడా కొనసాగుతోంది. ఇప్పుడు సమస్య ఏంటంటే, ఆయన భద్రత ఓ పక్క అలా ఉంటే, చుట్టుపక్కల అంటే నివసించే ప్రజలు పడే పాటలు అంతా ఇంత కాదు. ఈ రోజుకి కూడా అంటే ఆయన వస్తున్నారు అంటే చాలట, వాళ్ళ ఇళ్లలో పనులు మానేసుకోవాలట. మీరు ఎక్కడికైనా కదలాలన్నా కూడా కుదరదు. రోజు మీరు ఐడి కార్డు లేకుండా మీరు బయటకు వెళ్ళటానికే లేదట. ఇది ఎక్కడ న్యాయం అండి ఇది? ఇప్పుడు మనం అదే చెప్తున్నాం. ఏ ఐడి కార్డు ఉండాలట? వ్యక్తిగత ఐడి కార్డు. అంటే వాళ్ళు ఏమైనా ఇస్తారో మనకు తెలియదు. ఒక ఐడి కార్డు అయితే ఉండాలి, నేను ఫలానా ఇక్కడ ఉన్నాను అని. మరి లేకపోతే ఆధార్ కార్డు, ఒక ఐడి కార్డు అయితే ఉండాలట వాళ్ళకి. అంటే ఆ కాలనీలో నివసిస్తున్నటువంటి నివాసితులకా, లేదంటే భద్రతా సిబ్బందికా? భద్రతా సిబ్బంది కాదు, ప్రజలకి మనం మాట్లాడేది. భద్రతా సిబ్బందికి వాళ్ళ ఇష్టం, అది వాళ్ళు పెట్టుకుంటారు. ఆ ప్రజలు నేను ఇగో ఫలానా చోట నివసిస్తున్నాను, నా ఇల్లు ఇది, నా అడ్రస్ ఇది అని ఒక ఐడి కార్డు. అంటే ఆ కాలనీలో ఉండేవాళ్ళు ఆ కాలనీనో ఆ చుట్టుపక్కల తాడేపల్లి కావచ్చు, లేకపోతే కొంతవరకు ఆ మేర ఎంత ఉందో అంత ఆ పరిధి. ఇది ఎక్కడైనా ఉందండి అసలు? అంటే మనిషి వ్యక్తిగత స్వేచ్ఛకి మీరు ఎంత ఇబ్బంది కలిగిస్తున్నారు. మనం పిరికివాడు అంటే కాదు అంటారు కదా చాలామంది. మరి దీని అర్థం ఏంటండి? ఎందుకు ఇంత సెక్యూరిటీ? ఇప్పుడు ఆయనకేమి ఇది నక్సలైట్లతో ఆయనకేమి ఇబ్బంది లేదు. అసలు నక్సలిజం ఇప్పుడు మావోయిస్టులు ఎక్కడున్నారు? ఈ మధ్యకాలంలో ఎవరు బయటికి రాలేదు. ఎటువంటి ఆయనకి ప్రాణ భయం లేదు. అంటే మావోయిస్టులు ఎవరు లేకుండానే మిగతా రాజకీయ నాయకులందరికీ జెడ్ కేటగిరీ సెక్యూరిటీని కేటాయించారా? అదే చెప్తున్నా. ఆయనకి అలిపిరిలో జరిగింది కాబట్టి ఎన్ఎస్జీ ఇచ్చారు తప్ప అంతకుముందు ఎన్ఎస్జీ ఆయనకు లేదు కదండి. ఇప్పుడు ఎంతమందిని ఇస్తారండి? మహా అయితే 16 మందిని ఇస్తారు, పోనీ 32 మందిని ఇస్తారు, పోనీ అది కూడా మనం మాట్లాడుకుందాం. కానీ ఇక్కడ 986 మంది ఏంటండి? దేనికి అసలు? ఇప్పుడు నీ ఒక్క ప్రాణం కోసం మంచిదే, ఒక ముఖ్యమంత్రికి సెక్యూరిటీ ఉండాలి. నువ్వు మంచి పని. 986 మంది భద్రతా సిబ్బంది, వారికి 5 ఏళ్లలో జీతభత్యాలు వచ్చేసి 296 కోట్లు పైగా చెల్లించారట. అవునండి. ఎవరిది డబ్బు? ప్రభుత్వ ధనం. ప్రభుత్వ ధనం అంటే ప్రజలది. ఎందుకంత? నీ భార్యకి 4, మీ అమ్మగారికి 4, విదేశాల్లో ఉంటే నీ పిల్లలకి సెక్యూరిటీ. వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్? ఇప్పుడు నేను అనేది, ఒక ముఖ్యమంత్రి అనే వ్యక్తి స్వేచ్ఛగా వీధిలోంచి వెళ్ళలేనప్పుడు మనకు అటువంటి ముఖ్యమంత్రి అవసరమా? ఏ రాష్ట్రానికైనా సరే. మనం స్వతంత్ర దినోత్సవం రోజు మనం ఫ్రీగా, అంటే మన దేశం ఎట్లా తయారైందో చెప్తున్నాను. ఒక ప్రధానమంత్రి ఒక గ్లాస్ డోర్లో తప్ప మాట్లాడలేడు. ఏంటి, ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నాం మనం? ఇంత సెక్యూరిటీ పెట్టుకుని ఆయన ఒక 30 అడుగుల ఇనప కంచె పెట్టుకుని ఇంటికి, తాడేపల్లి ప్యాలెస్కి చుట్టుపక్కల పిట్ట కూడా రాకుండా, ఇంకా ఏంటి ఆయనకి జీవితం ఏముందండి ఆ ముఖ్యమంత్రికి, లేకపోతే మాజీ ముఖ్యమంత్రికి? స్వేచ్ఛావాయువులు అనేవి ఆయనకి లేవు, ఆయన వల్ల చుట్టుపక్కల ఉండే వాళ్ళకి లేవు. అది తోటి కొత్తగా తీసుకొచ్చారంటే చంద్రబాబు నాయుడు గారికి ఎన్ఎస్జీ ఉంది కాబట్టి ఈయనకి ఎస్ఎస్జీ. తర్వాత ఈయనకి అదేంటది కారు, స్పెషల్ కార్స్ 2 బుల్లెట్ ప్రూఫ్. అది చంద్రబాబు నాయుడు కూడా అలాంటి వాహనం లేదు, ఒకటే ఉంది ఆయనకి. అంటే కంపెనీస్ వీఆర్ టాకింగ్ అబౌట్. తర్వాత అంచెలంచెలుగా భద్రత, అంచెలంచెలుగా సెక్యూరిటీ. అంటే చెక్ పోస్టుల దగ్గర కూడా వాళ్ళకి అంటే అన్ని అత్యాధునిక పరికరాలు ఏవైతే ఉంటాయో, టెస్టింగ్ అవి. ఎందుకంత భయం నిజంగా అర్థం కావట్లేదండి మనకి. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అని కాదు, ఆ స్థానంలో ఎవరున్నా కూడా
ఇంత అవసరమా, ఇంత డబ్బు ఖర్చు పెట్టి ఇంతమంది, ఆయన బయటికి వెళ్తే చెక్ పోస్టుల దగ్గర 16 మంది పోలీసులు ఒక్కొక్క చోట, లేకపోతే 30 మంది ప్లస్ 300 చిల్లర ఆయనకు చుట్టుపక్కల ఉంటారట. మీరు చూసారా ఒక ఫొటోస్ మనం చూసాం విజువల్స్, ఆయన ఒక నిధులు పంపిణీ చేయడానికి వెళ్తే 900 మందో 300 మందో ఆయన చుట్టూ ఉన్నారంటే ఒక మినిమం ఒక చిన్న గ్రామం లెక్కన ఆయన చుట్టూ సెక్యూరిటీ ఉంటుందట. ఏంటండి ఇది? ఎందుకు అసలు అలాంటప్పుడు అసలు బయటకు రావటం ఎందుకు ఆ ముఖ్యమంత్రి? ఇంట్లోనే ఉంటే, ప్యాలెస్లోనే ఉంటే గొడవ లేదు కదా. ఆయన అసలు ప్రజల్లోకి రావక్కర్లేదు. ఆయన అసలు ఎన్నికల్లో పోటీ చేయకపోతే ప్రజలు సుఖంగా ఉంటారు. వాళ్ళు తిట్టుకుంటున్నారటండి. ఇప్పటికి కూడా అలాగే ఉంది తాడేపల్లి చుట్టుపక్కల. మరి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఏం చేస్తుందో మనకు తెలియదండి. కూటమి ప్రభుత్వం ఏదైనా జగన్మోహన్ రెడ్డి గారు అనే కాదండి, మనం అడుగుతున్నది ఏంటంటే, అంటే ప్రజల మనుషులుగా మనం ఏం అడుగుతున్నామంటే, ఇటు తెలంగాణలో కావచ్చు, అటు తాడేపల్లిలో కావచ్చు, లేకపోతే సౌత్లో కావచ్చు, ఎక్కడైనా సరే ఒక ముఖ్యమంత్రి వెళ్తూ ఉంటే ప్రజల్ని గంటలు గంటలు ఆపేసి రోడ్లు బ్లాక్ చేసేసి నా కష్టాలకి గురి చేస్తున్నారండి. ఇది జయలలిత పీరియడ్లో ఎక్కువగా స్టార్ట్ అయింది మనకు గుర్తున్నంత మటుకి. జయలలిత వెళ్తున్నారంటే 3 గంటలు ట్రాఫిక్ నిలిపేసేవాళ్ళండి. మీరు నమ్మరు, రిపోర్టర్ అన్నా కూడా వాళ్ళు కేర్ చేసేవాళ్ళు కాదు పోలీసులు. ఒక హిందూ రిపోర్టర్ అయినా అంతే, ఒక ఎక్స్ప్రెస్ రిపోర్టర్ అయినా అయితే, ఒక తమిళ రిపోర్టర్ అయినా, ఏ సంస్థలో పనిచేసే రిపోర్టర్ అయినా రిపోర్టరే కదా. అలా కాదుగా, హిందూ అంటే ఒక పెద్ద ఇది కదా అప్పట్లో. మీకు అర్థం కావట్లేదు. ఒక ఇంగ్లీష్ పేపర్కి ఉండే విలువ అప్పట్లో మీకు తెలీదు. ఒక హిందూ అంటే ఇట్స్ రియలీ చాలా వాళ్ళకి ముందు ఒక ప్రయారిటీ ఉంటుందన్నమాట. ఒక ఇండియన్ ఎక్స్ప్రెస్ అంటే ఒక ప్రయారిటీ ఉంటుంది, అది సహజం అది. సో ఇప్పటికి కూడా నేషనల్ ఛానల్లో వస్తుంది అంటే ఆనందం వేరు కదండి. ఇప్పుడు నేషనల్ ఛానల్ వాడు సౌత్ గురించి మాట్లాడాడంటే ఇట్స్ అ బిగ్ ఇష్యూ అనమాట. అంటే మన విలువ అక్కడ పెరిగింది అని అర్థం. ఆ రకంగా అసలు ఈ సెక్యూరిటీ వల్ల ప్రజలు పడే పాటలండి, ఇంటికి వెళ్ళలేరు, నిజంగా ఒక అంబులెన్స్ వెళ్ళాలన్నా కష్టం. ఇవన్నీ జరిగాయి, చూస్తున్నాం కూడా. కాబట్టి ఇది ఒక సందేశంలాగా ముఖ్యమంత్రులు గ్రహించి ప్రజల్ని ఇబ్బంది పెట్టకుండా మీ సెక్యూరిటీని మీరు చూసుకోండి. మీ సెక్యూరిటీ కోసం ప్రజల్ని ఇబ్బంది పెట్టకండి. ప్రజలను చుట్టుపక్కల బతకనివ్వండి. వాళ్ళు ఒక జంతువు కంటే హీనంగా అయిపోయింది వాళ్ళ బతుకు చెప్పాలంటే. ప్రతి ఒక్క చోటనండి, ఇది వాస్తవం మనం మాట్లాడుతున్నది. ఎంతమంది గగ్గోలు పెడుతున్నారంటే, ప్రతిరోజు ఒక ముఖ్యమంత్రి వెళ్తున్నాడంటే మొత్తం ఒక పక్కంతా రోడ్డు బ్లాక్. ఏమైపోతారండి ఇంకా ప్రజలు గంటలు పనులు మానేసుకుని ఇళ్ళకెళ్ళేసరికి అర్ధరాత్రి అవుతుంది. కాబట్టి అసలు లేదంటే ముఖ్యమంత్రులు బయటికి రాకండి. అసలు మీరందరూ హ్యాపీగా అక్కడే కూర్చుని మీరు పరిపాలన కొనసాగించండి. అంటే ప్రజల కోసమే కదా ప్రజా పరిపాలన కొనసాగించాలంటే వాళ్ళు కొన్ని కార్యాల మీద వెళ్ళడం తప్పదు. ఇబ్బంది పెడితే వాళ్ళు వచ్చి ఏం చేస్తారండి ప్రజలు? మనం అనేది మీరు రండి చక్కగా తక్కువ సెక్యూరిటీ తోటి ఇంత మిమ్మల్ని మీరు ప్రజల్ని ఇబ్బంది పెట్టకుండా ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు ఇట్స్ ఓకే. గంటలు అయితే ప్రాణాలు పోతున్నాయండి ప్రజలకి. మనం అనేది ఏంటంటే మీరు సెక్యూరిటీ పెట్టుకోండి, దానికో లిమిట్ పెట్టుకోండి. ప్లస్ ప్రజల్ని ఇబ్బంది పెట్టకండి, సమయాభావాన్ని పాటించండి. మీరు రిక్వెస్ట్ చేస్తున్నాం అంతే. ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఇంత సెక్యూరిటీ అవసరమా కాదా? ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి అయ్యాక ఈ సెక్యూరిటీకి డబ్బులు ఎవరు చెల్లిస్తారు? వీటి మీద ఇప్పుడున్న ప్రభుత్వం, తెలుగుదేశం కూటమి ఏదైతే ఉందో వాళ్ళు దృష్టి పెట్టి దీన్ని ఏం చేస్తారా అంటే, ప్రజాధనం వృధా అవ్వకుండా చూడాల్సిన బాధ్యత ఇప్పటి ప్రభుత్వాందండి. అది మరి వాళ్ళు దృష్టి పెడతారని అనుకుందాం. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్.